ఇంటర్వ్యూ పిలిచి నన్ను నేను మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కార్లో వస్తున్నా అని చెప్పిన మీ ఇంటికి కూడా నేను అదే కార్లో రీచ్ అయ్యాను మధ్యలో వచ్చింది ఉపేంద్ర కాదా అని అంటే ఎట్లా చెప్తారు మీరు ఇదేం పద్ధతి సార్ అదేందన్నా నాకు తెలియదు నా స్టార్టింగ్ ఎండింగ్ ఒకటే ఉన్నప్పుడు అది నేను కాదు ఇంటికి వస్తేనే కదా నాకు తెలుసు అదే కార్లో వచ్చిన కదా నువ్వు ఏ కార్లో వస్తే నాకెందుకన్నా నువ్వు వస్తున్నానని ఆ మనిషి బుల్లెట్ లో వెళ్తాడు మాస్క్ వేసుకుంటాడు హెల్మెట్ వేసుకుంటాడు అదే బైక్ ఉంటది అదే లగేజ్ ఉంటది అదే అన్ని ఉంటది మళ్ళీ ఆ వ్యక్తి కాదని మీరు ఎట్లా చెప్తున్నారు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు నిజాలు మాట్లాడుతున్నామన్నా నిజాలు కాదు నేను చెప్పేది వినండి మీరు ప్రవీణ్ పగడాల గారిని ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించే ప్రయత్నం ఆంధ్ర ప్రభుత్వం చేస్తుంది జరిగిందో చూపిస్తుంది ఎవరు ఏం జరిగిందో చూపిస్తుంది వివరాలని మీకు తెలుసు అన్న వినన్నా వివరాలని మీకు తెలుసు మీరే ఎస్పీ గారు ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసేయండి చెప్పండి మీరు చెప్పాలా ఇంకా రావాల్సిన చెప్పడానికి అవును మహాకూటమి రాజేష్ మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది చాలా మంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు చాలా మంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు తాగుబోతాను మాట్లాడతాడు ఆయన రాజ్ మాట్లాడితే మీకు పోలీసులు చెప్పాలి ఆ విషయం ఏ రకంగా మీరు అధికారికంగా చెప్తారు ఆ విషయాన్ని మీకు వ్యక్తిగతంగా తగాదాలు మీ పేరు చెప్తే ఆయన మీ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గు అనేటట్టు మీరు క్రియేట్ చేసుకొని మధ్యలో పాపం ప్రవీణ్ పగడాల గారిని మధ్య వేసుకొని మీరు ఇద్దరు మాట్లాడతారు మా ఇద్దరికి మధ్య ఒక 10 ఎకరాల ఆస్తి గొడవలు ఉన్నాయి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఏ రకంగా నాకు థ్రెట్ ఉంది ఈ మనిషి ద్వారా ఆయన పేరు ఎందుకు బెదిరిస్తున్నారు రాజ్ ఓపెన్ గా తన రాజేష్ మహాసేన